Yes, sir. ఓకే. నేను డెమో జరిగింది కదా! దాని మీద ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా? లేదండి. ఓకే. సో, ఈరోజు మనం పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. కాకపోతే దానికి సంబంధించిన సెటప్ అనేది అవసరం. సాఫ్ట్‌వేర్ సెటప్ అనేది అవసరం ఉంటుంది కదా! ఈ సాఫ్ట్‌వేర్ ఏమేమి కావాలి? ఎలా ఇన్‌స్టాల్ చేయాలది? ఐడీ ఎలా యాక్సెస్ చేసుకోవాలి? షార్ట్ కట్స్ ఏంటి? అని చూద్దాం. తర్వాత మనం పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేద్దాం. సో, దీనికి కావాల్సిన సాఫ్ట్‌వేర్ వచ్చేసరికి ఎనకోండా. ఎందుకు ఎనకోండా అని అవసరం అంటే, మనం ఎనకోండా గాని ఇన్‌స్టాల్ చేసామనుకోండి, దీంతో పైథాన్ ఇన్‌స్టాల్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఏమైనా ఐడీస్ అవసరం ఉంటే, అంటే ఏమైనా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం కోసం ఒకటి ఎడిటర్స్ ఉంటాయి కదా! ఎడిటర్స్ ఇన్‌స్టాల్ అవుతాయి. అండ్ మీకు కామన్ మాడ్యూల్స్ అన్నీ కూడా మీకు పైథాన్ మాడ్యూల్స్ కూడా ఇన్‌స్టాల్ అవుతాయన్నమాట. మనం కామన్‌గా ఏఐకి యూజ్ చేసే మాడ్యూల్స్ కూడా ఉంటాయి. అన్నీ ఉంటాయంటే ఖచ్చితంగా ఉండవు. బట్ మోస్ట్ ఆఫ్ ది మనం కామన్‌గా యూజ్ చేసే, రెగ్యులర్‌గా యూజ్ చేసే పైథాన్ మాడ్యూల్స్ అన్నీ ఉంటాయి. మీరు సెపరేట్‌గా ఇన్‌స్టాల్ చేసుకోవాలనుకోండి చాలా టైం పడుతుంది. దానికి బదులు ఎనకోండా ఒక ప్యాకేజ్ లాగా వస్తుందన్నమాట. సో, ఎనకోండా డౌన్లోడ్ అని చెప్పేసి క్రియేట్ చేస్తాను నేను. డౌన్లోడ్ ఎనకోండా డిస్ట్రిబ్యూషన్ కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈమెయిల్ ఐడీ ప్రొవైడ్ చేయండి. మీ ఈమెయిల్ ఐడీ. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా! అది చెక్ చేయండి. యాక్సెప్ట్ ఆల్. ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద ప్రెస్ చేయండి. మీరు విండోస్ యూజ్ చేసినట్లయితే దీని మీద ఇక్కడ వెళ్ళండి. ఇది మినీ కొండా ఇగ్నోర్ చేయండి. జస్ట్ లైట్ వెయిట్ వర్షన్ అన్నమాట. దీంట్లో కంప్లీట్‌గా ఉండదు. దీంట్లో కంప్లీట్‌గా ఉంటుంది. సో, విండోస్ అయితే మీరు దీని మీద క్లిక్ చేయండి. 64 బిట్ గ్రాఫిక్ ఇన్‌స్టాల్. డౌన్‌లోడ్ అవుతుంది కదా! అవుతుంది. జస్ట్ నేను రైట్ క్లిక్ చేసి ఓపెన్ వెన్ డన్ అని ప్రెస్ చేస్తాను. అంటే ఇన్‌స్టాలేషన్ కంప్లీట్ అవ్వగానే అది ఓపెన్ అవుతుంది. మ్యాక్ అయినట్లయితే మీ ప్రాసెసర్‌ని బట్టి 2019 ఓల్డ్ వెర్షన్స్ వచ్చేసరికి మీకు అక్కడ ఇంటెల్ చిప్స్ వాడేవాళ్ళు. ఇప్పుడు M1, M2, M4 ఈ చిప్స్ వాడుతున్నారు. దానికి తగ్గట్టుగా యాపిల్ అయితే యాపిల్, ఇంటెల్ అయితే ఇంటెల్ వాడండి. లినక్స్ నాకు తెలిసి ఎవరు వాడట్లేదు అనుకుంటున్నాను. బట్ డిపెండ్స్ ఆన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఐ మీన్ ద కైండ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, ద ప్రాసెసర్. మీరు ఇది వన్ ఆఫ్ ద ఇన్‌స్టాల్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నాది విండోస్ కాబట్టి విండోస్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. ఓకే. మరి డౌన్‌లోడ్ అయింది. వెంటనే ఓపెన్ అవుతుంది. బట్ మీకు కొంత టైం పడుతుంది. ఒక 1 ఆర్ 2 మినిట్స్ పడుతుంది డౌన్‌లోడ్ అయిన తర్వాత. జనరల్‌గా మీరు ఆ ఫోల్డర్‌లో డైరెక్ట్‌గా వెళ్ళినట్టు ఒకసారి క్లిక్ చేయండి. బట్ మల్టిపుల్ టైమ్స్ చేస్తూనే ఉండకండి. ఎందుకంటే కొంత టైం పడుతుంది ఒకసారి డబుల్ క్లిక్ చేయగానే. సో, వెయిట్ చేయండి. సో, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఐ అగ్రీ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్ యూజర్స్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. మీకు ఒక పాపప్ వస్తుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపించదు. ఎందుకంటే యూజర్ అకౌంట్ కంట్రోల్ ఆ పాపప్ అన్నది మీటింగ్ రికార్డ్ చేయలేదు. సో, ఒక పాపప్ వస్తుంది. యూజర్ అకౌంట్ కంట్రోల్ డు యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ టు యువర్ డివైస్ అని వస్తుంది. యెస్ బటన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌కి వెళ్తుంది. వెయిట్ చేస్తుంది. యెస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఇక్కడ విండో ఓపెన్ అయింది. విండో ఓపెన్ అయింది. ఇక్కడ మీరు ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. కాకపోతే నా మెషిన్‌లో ఆల్రెడీ నేను ఎనకోండా ఇన్‌స్టాల్ చేస్తున్నాను. సో, నాకు ఈ పాత్‌లో యాక్సెప్ట్ చేయదు. బట్ మీ కేస్ వచ్చేసరికి ఇక్కడ ఏం మార్పు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. నేను జస్ట్ 1 యాడ్ చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయింది కాబట్టి మీకు చూపించాలి కదా నెక్స్ట్ స్టెప్. అందువల్ల 1 యాడ్ చేస్తాను. మీరు మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా ఇదే పాత్ ఉంచండి. ఇదే పాత్ మార్చకండి. ఒక పాత్ ఇనీషియల్‌గా మీరు మారిస్తే నెక్స్ట్ వచ్చే చేంజెస్ మీకు నేను ఈ పాత్‌లోనే ఉందన్న అజంప్షన్‌తో చెప్తూ ఉంటాను. బట్ మీరు మారిస్తే మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. ఓకే. సో, ఇదే పాత్ సి ప్రోగ్రామ్ డేటా అనకొండ 3. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ నాకు ఈ పాత్ర ఉంది కాబట్టి ఆ విధంగా చూపిస్తుంది. జస్ట్ నేను 1 యాడ్ చేస్తాను. ఇది అన్‌చెక్ చేసి ఈ 2 చెక్ చేయండి. ఓకే. ఇది చెక్ చేయండి. నెక్స్ట్ ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయండి. నేను క్యాన్సిల్ కొడుతున్నాను. బట్ మీరు ఇన్‌స్టాల్ మీద క్లిక్ చేయాలి.
ఇన్స్టాల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలా వస్తుందో చూద్దాం. అనుకోండి ఇన్స్టాలేషన్ ఇలా ప్రోగ్రెస్ బార్లా వస్తుంది. కంప్లీట్ అయింది, అది కంప్లీటెడ్ అని చెప్పేసి ఆ ప్రోగ్రెస్ బార్ కంప్లీట్ అయి ఉంటుంది. నెక్స్ట్ బటన్ ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ. అలాగే నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏమన్నా చెక్ బాక్స్ ఏమన్నా ఎనేబుల్ చేస్తుంటే చెక్ చేస్తుంటే అన్చెక్ చేసుకొని ఫినిష్ కొట్టేయండి. ఈ ప్రాసెస్ అనుకోండి ఇన్స్టలేషన్ కంప్లీట్ అయింది. కాకపోతే మనకి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేవి ఒకవేళ విండోస్ అయితే మీరు కాన్ఫిగర్ చేయాలి, మ్యాక్ అయితే అవసరం లేదు. విండోస్లో నేను ఇంతకుముందు చెప్పిన విధంగా ఇన్స్టలేషన్ చేసేటప్పుడు ఈ పాత్ అన్నది అదే పాత్లో ఉంచండి, మార్చదని చెప్పాం కదా, ఇదే పాత్. అదే పాత్లో ఉంచినట్లయితే ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేయాలి. ఒకటి మార్చినట్లయితే ఇక్కడ మార్చాల్సి ఉంటుంది, బట్ నేను అదే అసంప్షన్తో చెప్తున్నాను. సో ఈ 5 పాత్స్ మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలంటే జస్ట్ 1 by 1 కాపీ చేసుకోండి. ఇక్కడ మీ సెర్చ్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఈఎన్వి అని టైప్ చేయండి. ఎయిట్ ద సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ బటన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పాత్ అని ఉంది. అదే సమయంలో ఇక్కడ ఇంకొకటి డౌన్లోడ్ చేస్తే ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ కూడా పాత్ ఉంది. సో ఇదొక పాత్, ఇదొక పాత్. ఇక్కడ 2 చోట్ల చేంజ్ చేశారు. ఇది యూజర్ స్పెసిఫిక్. ఏ యూజర్తో లాగిన్ అయ్యారో ఆ యూజర్ సంబంధించింది మాత్రమే. ఇది మాత్రం ఏ అంటే సపోజ్ ఒక 10 మంది యూజర్స్ ఉన్నారు అనుకోండి సేమ్ మిషన్లో, అందరు యూజర్స్కి అప్లై అవుతుంది అనమాట. 2 చోట్ల చేంజ్ చేయండి. కనుక ఇక్కడ కూడా ఇది ఒకసారి క్లిక్ చేయండి. ఈ పాత్ మీద జస్ట్ డబుల్ క్లిక్ చేసి సరిపోతుంది, ఎక్కడైనా పర్వాలేదు. సెలెక్ట్ చేసుకొని డబుల్ క్లిక్, ఇక్కడ న్యూ అని ప్రెస్ చేసి ఆ పాత్ని యాడ్ చేయండి. జస్ట్ 1 by 1 మీరు కాపీ చేసుకోవడం, ఆ న్యూ మీద క్లిక్ చేయడం, పాత్ యాడ్ చేయడం. ఆల్రెడీ నేను డిలీట్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను 5 పాత్స్ యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ 1 2 3 4 5 ఈ 5 పాత్స్ని యాడ్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. రైట్, ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ కూడా ఈ పాత్ ఇక్కడ చేస్తే మనకి కంప్లీట్ అయింది, ఇక్కడ కంప్లీట్ అవ్వలేదు. డబుల్ క్లిక్, అగైన్ న్యూ 1 by 1 అన్నీ ఒకేసారి కాపీ చేయకండి. న్యూ కాపీ పేస్ట్, న్యూ కాపీ పేస్ట్, అలాగా న్యూకు కాపీ అలా చేయండి. ఈయన కేసు ఇక్కడ వచ్చేసరికి ఆల్రెడీ నేను యాడ్ చేస్తున్నా. 1 2 3 4 5 ఈ 5 పార్ట్స్ యాడ్ చేస్తున్నా. నేను చార్ట్లో పెడతాను, ఒక నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి మీరు. విజువల్ కోడ్ మీకు నెక్స్ట్ స్టేజ్లో వస్తుంది. ప్రస్తుతానికి జూపిటర్ నోట్బుక్స్ అనకొండ జూపిటర్ నోట్బుక్ సరిపోతుంది. ప్రస్తుతానికి మీకు అది అవసరం లేదు. ఓకే, సో ఇక్కడ మీకు 5 పార్ట్స్ యాడ్ చేస్తున్నాను, జస్ట్ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి ఈ 5 పార్ట్స్. ఓకే, ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కంప్లీట్, ఓకే మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం యాడ్ చేసిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే అండ్ అప్లై ఇక్కడ ఎనేబుల్ అవుతుంది. అప్లై మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ ఎనేబుల్ ఆ పాస్ యాడ్ చేసాం కాబట్టి నా సిస్టంలో ఎనేబుల్ అవ్వలేదు. అప్లై ఎనేబుల్ అవుతుంది. అప్లై మీద క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. సిస్టమ్ రీస్టార్ట్ చేయండి. సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత మీకు పైథాన్ ఫైల్స్లో ప్రొవైడ్ చేస్తాను. చార్ట్లో మీకు ఒక లింక్ పెడుతున్నాను, అది క్లిక్ చేస్తే పైథాన్ జిప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. పైథాన్ డాట్ జిప్ అన్నది, ఆ జిప్ ఫైల్ని మీరు అన్జిప్ చేసుకోవాలి. అన్జిప్ చేసుకున్న తర్వాత ఫైల్స్ అనేవి ఏదైనా మీకు ఫైల్స్ షేర్ చేసేవి మీకు గూగుల్ క్లాస్ రూమ్లో షేర్ చేస్తాను నేను. గూగుల్ క్లాస్ రూమ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఫైల్స్ మీకు షేర్ చేస్తాను, బట్ మీకు అది కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత గూగుల్ క్లాస్ రూమ్ యాక్సెస్ వస్తుంది. ప్రస్తుతానికి నేను చార్ట్లో పెట్టాను, మీకు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ప్రొవైడ్ చేసే ఫైల్స్ అన్ని కూడా ఒక కామన్ డ్రైవ్లో పెట్టుకుంటే బెటర్, డెడికేట్ డ్రైవ్లో పెట్టుకుంటే బెటర్. మొత్తం మీకు ఒక 300 నుంచి 500 గిగాబైట్స్ ఫ్రీ స్పేస్ అవసరం ఉంటుంది. అంటే బై ది ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు 300 to 500 gigs మీకు స్పేస్ ఆక్యుపై అవుతుంది. అందువల్ల సపరేట్ డ్రైవ్ ఉంటే బెటర్. ఓకే, ఇక్కడ మీకు అది అన్జిప్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది ఫైల్స్.
జస్ట్ మీరు ఏం చేయాలంటే అన్జిప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు బ్లాంక్ స్పేస్లో రైట్ క్లిక్ చేయండి, ఓపెన్ ఇన్ టర్మినల్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఏమైంది, అది ఈ పాత్ ఏది ఉందో సేమ్ అదే పాత్తో టర్మినల్ ఓపెన్ అయింది. ఒకవేళ మీకు ఓపెన్ ఇన్ టర్మినల్ ఆప్షన్ కనిపించకపోతే ఆ పాత్ కాపీ చేసుకోండి. టర్మినల్ సెర్చ్లో మీకు టర్మినల్ టైప్ చేయండి, ఓపెన్ చేయండి. ఈ పాత్లో లేదు కదా, సో సిడి స్పేస్ ఆ పాత్ నేను కాపీ చేసుకున్నాను. ఈ పాత్ర నేను కాపీ చేసుకున్నాను, సిడి స్పేస్ ఆ పాత్ ఇచ్చాను, ఎంటర్. ఏమైంది, ఎగ్జాక్ట్గా ఆ పాత్రలోకి వచ్చింది. సో ఏ మెథడ్ ఫాలో అయినా పర్వాలేదు. ఇక్కడి నుంచి ఓపెన్ ఇన్ టర్మినల్ ఓపెన్ చేస్తాను, జూపిటర్ స్పేస్ నోట్బుక్ అని టైప్ చేస్తాను. జూపిటర్ అన్నది చూడండి, జేయుపివై ఐ కాదు, సో జేయుపివైటిఆర్ స్పేస్ నోట్బుక్. ఒకవేళ మీరు కరెక్ట్గా ఎనకొండ ఇన్స్టాల్ చేసి ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేసి సిస్టమ్ రీస్టార్ట్ చేసిన తర్వాత ఇలాగ చేసి, అంటే సిస్టమ్ ఖచ్చితంగా రీస్టార్ట్ చేయాలి విండోస్ అయితే, మ్యాక్లో అవసరం లేదు. చేసి ఈ విధంగా మీకు ఓపెన్ చేసినట్టు టెర్మినల్ జూపిటర్ స్పేస్ నోట్బుక్ అనగానే ఈ ఫైల్స్ ఉన్నాయి కదా, అవి జూపిటర్ నోట్బుక్ వెబ్ బేస్డ్ ఐడి ఓపెన్ అవుతుంది. ఇది వెబ్ బేస్ ఐడి. ఇక్కడ .ipyNB ఫైల్స్ ఉన్నాయి. .ipyNB అంటే అర్థం ఏంటంటే ఐపైథాన్ నోట్బుక్ అని. ఇనిషియల్గా జూపిటర్ నోట్బుక్ పేరు ఐపైథాన్ నోట్బుక్, తర్వాత పేరు మార్చారు. ఎందుకంటే ఇంతకుముందు పైథాన్ మాత్రమే సపోర్ట్ చేసేది ఐడి, తర్వాత మీకు మిగతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా సపోర్ట్ యాడ్ చేశారు, జావా స్క్రిప్ట్, రూబీ ఇలాంటివి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ పైథాన్ స్పెసిఫిక్ కాబట్టి దాన్ని అదే స్టిక్ అవుతాం. ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలంటే జస్ట్ డబుల్ క్లిక్ చేయండి, ఫైల్ ఓపెన్ అవుతుంది. కంప్లీట్ నోట్స్ మీకు ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో ఇవన్నీ కూడా ఈ ఫైల్స్లో ఉంటాయి. బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక వర్క్ బుక్ లాగా ఓపెన్ చేసుకొని అక్కడ టాపిక్స్ లిస్ట్ చేసుకొని అక్కడ ఎగ్జాంపుల్తో పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ కొత్త నోట్బుక్ ఏదైనా మీరు క్రియేట్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ న్యూ అని చూసారు టాప్ రైట్ కార్నర్లో, దాని మీద క్లిక్ చేయండి, పైథాన్ 3 కర్నల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు న్యూ నోట్బుక్ క్రియేట్ అవుతుంది. మీకు ఏమైనా టైటిల్ మార్చుకోవాలనుకోండి, ఇక్కడ అన్ టైటిల్ ఉంది కదా, జస్ట్ లెఫ్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఓకే మై నోట్బుక్ సమ్ న్యూ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, నేను ఇష్టం, రీనేమ్, ఆ పేరు మారింది కదా. ఇప్పుడు మనం ఈ దీంట్లో షార్ట్ కట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఏమేమి కంప్లీట్ చేసుకున్నాం మనం ఇప్పుడు, ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసుకున్నాం, రైట్. ఐడి కూడా ఓపెన్ చేయడం తెలుసుకున్నాం. ఈ ఐడిలో మన షార్ట్ కట్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ పార్ట్ వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సో కన్సోల్ ఎలా వచ్చింది సార్, ఐడి కన్సోల్ ఇదా? అదే మీ టర్మినల్లో చెప్పాం కదా ఎలా ఓపెన్ చేయాలండి. అది టర్మినల్లో మీకు చెప్పాం కదా, 2 మెథడ్స్ చెప్పాను. ఒక డైరెక్ట్గా మీరు రైట్ క్లిక్ చేసి చేయడం, లేదా మీకు టర్మినల్ అని ఓపెన్ చేసి ఆ పాత్ యాడ్ చేయడం. ఆ పాత్ యాడ్ చేసి జూపిటర్ స్పేస్ నోట్బుక్ చేశాను. ఓకే, సో మీకు పాత్ ఎక్కడ ఉంది సార్? ఏంటండి పాత్ ఎక్కడ ఉంది సార్? మీరు ఈ పాత్ మీరు ఏ పాత్రలో యాడ్ చేస్తారో ఆ పాత్రలో అంటే మీరు ఏ డ్రైవ్లో సేవ్ చేసుకుంటారు, రైట్, అది. నేను ఇప్పుడు ఈ పాత్ ఇచ్చాను కాబట్టి ఎగ్జాక్ట్గా అలా ఇవ్వకండి, మీరు ఏ డ్రైవ్లో సేవ్ చేస్తారో ఆ పాత్ కాపీ చేసుకోండి. ఎలా కాపీ చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా. ఓకే, అలా క్వశ్చన్స్ మీకు ఓకే ఏదైనా స్పెసిఫిక్గా మీకు ఏమైనా క్వశ్చన్స్ చెప్పండి, అంటే రిపిటేటివ్ కాకుండా, ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు రిపీట్ అనే మోడల్ కాకుండా నేను స్పెసిఫిక్గా వేరే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. రిపీట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వీడియో చూసి మీరు ఫాలో అవ్వచ్చు, అది మగప్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మరి టూ మచ్ స్ట్రెస్ యాడ్ చేసుకోకండి. ఆ వీడియో ఫాలో అవుతూ మీకు అర్థం అవుతుంది. అది మీకు ఇవి కాకుండా ఏమన్నా మీకు అర్థం కానిది ఏదన్నా ఉందా? క్లియర్ కదా, జస్ట్ వీడియో ఫాలో అవ్వండి. ఇంకోటి మగప్ చేయడానికి ట్రై చేయకండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాత రిపీట్ చేయండి, 3 to 4 times రిపీట్ చేయండి. ఆ విధంగా మీకు కాన్సెప్ట్ గుర్తుంటుంది. రిపీట్ చేస్తేనే మీకు కాన్సెప్ట్ గుర్తుంటుంది. మీకు గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలని ఆలోచిస్తూ కూర్చుంటే ఏం పని కాదు.
ఇదే లాజిక్ అప్లై చేసుకుంటూ పోండి. జస్ట్ 1 అవర్ మీకు సెషన్ అటెండ్ అవ్వండి, 1.5 hour, అండ్ ఈ 3 to 4 టైమ్స్ రిపీట్ చేసుకుంటూ వెళ్తే 2 to 3 hours స్పెండ్ చేయండి ఎక్స్ట్రాగా దీన్ని ప్రాక్టీస్ చేయడం కోసం. ఒక 3 months ఎఫర్ట్ పెట్టండి. నెక్స్ట్ అట్లీస్ట్ ఒక 10 years మీకు హెల్ప్ అవుతుంది. ఓకేనా? అలా నెక్స్ట్ వచ్చేసరికి ఒక కొత్త నోట్బుక్ ఓపెన్ చేసాం. దీంట్లో షార్ట్ కట్స్ నేర్చుకున్నాం. చూద్దాం ఏమేమి షార్ట్ కట్స్ ఉన్నాయని. సపోజ్ దీన్ని కోడ్ బ్లాక్ అంటారు. ఇక్కడ చూస్తే చూడండి కోడ్ అని కనిపిస్తుంది కదా, కోడ్ బ్లాక్ అనమాట. ఈ కోడ్ బ్లాక్ లో జనరల్ కోడ్ రాస్తాం. సపోజ్ మరీ కాంప్లెక్స్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు, తర్వాత చూద్దాం. అది జస్ట్ లైక్ 2+3 అదే కోడ్. అది ఎగ్జిక్యూట్ చేయాలనుకోండి మనకి 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి షిఫ్ట్ ఎంటర్, ఇంకోటి కంట్రోల్ ఎంటర్. సో షిఫ్ట్ పట్టుకొని ఎంటర్ చేయొచ్చు, లేదా కంట్రోల్ పట్టుకొని ఎంటర్ చేయొచ్చు. 2 విధాలు చేయొచ్చు. షిఫ్ట్ మనం ఎంటర్ చేస్తే ఫస్ట్ కంట్రోల్ ఎంటర్ చూద్దాం. కంట్రోల్ ఎంటర్ తక్కువగా యూజ్ చేస్తాం, షిఫ్ట్ ఎంటర్ ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. కంట్రోల్ ఎంటర్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, ఎగ్జిక్యూట్ అవుతుంది. 2+3 అంటే ఏంటి, అవుట్పుట్ వచ్చింది. ఆ సెల్ ఫోకస్ అనేది అదే సెల్ మీద ఉంది. అదే షిఫ్ట్ ఎంటర్ మీద చేసాం 2+4 చేస్తున్నాను, షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేసాం అనుకోండి, కింద యాక్చువల్గా సెల్ ఏం లేదు కదా, ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్స్ట్ సెల్కి మూవ్ అవుతుంది. నెక్స్ట్ సెల్ లేదు కాబట్టి అది ఏం చేస్తుంది, ఆటోమేటిక్ క్రియేట్ చేస్తుంది. ఒకవేళ అదే నెక్స్ట్ సెల్ ఉందనుకోండి, ఇప్పుడు యాక్చువల్లీ ఈ కేసులో ఈ నెక్స్ట్ సెల్ ఉంది, షిఫ్ట్ ఎంటర్ యూజ్ చేస్తున్నాం చూడండి, నెక్స్ట్ సెల్కి మూవ్ అయింది, క్రియేట్ ఏం అవ్వలేదు, నెక్స్ట్ సెల్కి మూవ్ అయిపోయింది. జనరల్గా షిఫ్ట్ ఎంటర్ అనేది మనం ప్రాసెస్లో ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతాం కాబట్టి అప్పుడు షిఫ్ట్ ఎంటర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కంట్రోల్ ఎంటర్ ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే రిపీటెడ్గా చేయాలనుకున్నప్పుడు, సపోజ్ ఇదే కోడ్ని ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటాం మల్టిపుల్ టైమ్స్, అప్పుడు యూజ్ చేస్తాం. ఓకే, 2 కూడా ఎగ్జిక్యూషన్ కోసమే. అండ్ ఏదైనా కామెంట్ యాడ్ చేయాలనుకున్నప్పుడు జస్ట్ మీరు కంట్రోల్/ అని యూజ్ చేయండి. సపోజ్ ఇప్పుడు జస్ట్ లైక్ దిస్ ఈస్ జనరేటివ్ ఏఐ అని టెక్స్ట్ రాశాను అనుకోండి, కోడ్ బ్లాక్ లోపల ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ వచ్చేస్తుంది. సో ఇలా టెక్స్ట్ ఎంటర్ చేయకూడదు కోడ్ బ్లాక్లో, కేవలం కోడ్ మాత్రమే ఉండాలి. ఒకవేళ ఇలా టెక్స్ట్ ఏదైనా యాడ్ చేయాలనుకున్నప్పుడు అది కామెంట్ చేసుకోండి, జస్ట్ హ్యాష్ యాడ్ చేయండి మాన్యువల్గా, లేదంటే ఆ లైన్లో ఎక్కడైనా సరే కర్సర్ పెట్టి కంట్రోల్/ ఈ స్లాష్ ఉంది కదా, ఈ స్లాష్ యూజ్ చేయండి. ఈ స్లాష్ యూజ్ చేయాలి. ఆ స్లాష్ యూజ్ చేస్తే మీకు ఆ లైన్ కామెంట్ అవుతుంది. అన్కామెంట్ కూడా అదే కంట్రోల్/. నేను అదే ఎగ్జిక్యూట్ చేస్తూ ఉన్నా, కంట్రోల్ కామెంట్ అన్కామెంట్ అలాగనమాట. లేదు అంటే ప్లస్ ఇప్పుడు నేను 2+5 అనుకోండి, ఇక్కడ కామెంట్ యాడ్ చేయాలి. ఆబ్వియస్లీ మనం మాన్యువల్గా యాడ్ చేయాల్సింది. కంట్రోల్/ ఇక్కడ యూజ్ చేయకూడదు, ఎందుకంటే కోడ్ కూడా బ్లాక్ మీకు కామెంట్ అయిపోతుంది. హ్యాష్ యూజ్ చేసి అక్కడ మీకు ఏదైనా డాక్యుమెంటేషన్ సంబంధించి టెక్స్ట్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది నార్మల్ కోడ్ ఎంటర్ చేసే విధానం, కామెంట్స్ యాడ్ చేసుకునే విధానం ఇది. ఒకవేళ అలా కాకుండా మీకు కామెంట్ అనేది బాగా హెడ్డింగ్ లాగా రావాలి, ప్రాపర్ హెడ్డింగ్ రావాలి అన్నప్పుడు మీకు వేరే ఆల్టర్నేటివ్ ఏంటంటే మార్క్ డౌన్ కూడా ఉంది. సపోజ్ ఇప్పుడు నీకు ఎడిషన్ రాయాలి, ప్రాపర్ హెడ్డింగ్తో రాయాలనుకోండి, రైట్. ఈ కోడ్ బ్లాక్ పైన అంటే మీకు ఏదైనా సరే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం, ఇక్కడ కోడ్ ఉంది, కోడ్ బ్లాక్ ఉంది, దీన్ని ఇక్కడికి వెళ్ళి మార్క్ డౌన్గా మార్చుకోవచ్చు. లేదు అంటే ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఎస్కేప్ ఎం. ఈ కోడ్ బ్లాక్ని ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను నేను, ఎం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది చూడండి ఇక్కడ మార్క్ డౌన్గా మారిపోయింది. ఇనిషియల్గా ఏముంది, అది కోడ్ ఉంది, కోడ్ బ్లాక్ మార్క్ డౌన్గా మారింది. సో ఎస్కేప్ ఎం అన్నది ఏంటంటే కోడ్ టు మార్క్ డౌన్. ఒకవేళ మార్క్ డౌన్ టు కోడ్ మార్చాలంటే ఎస్కేప్ వై, కోడ్ బ్లాక్ అన్నమాట. ఈ షార్ట్ కట్స్ అన్ని మీకు కామెంట్లు యాడ్ చేస్తాను, నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనం మార్క్ డౌన్ టు కోడ్, కోడ్ టు మార్క్ డౌన్. ఈ మార్క్ డౌన్ ఏ విధంగా హెల్ప్ అవుతుంది చూద్దాం. దానికంటే ముందర ఒకవేళ ఒక సెల్ ఉందనుకోండి, ఇంకొక పాయింట్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఎస్కేప్ ఏ అని, ఎస్కేప్ బి అని, ఇవి కేస్ ఇన్సెన్సిటివ్. స్మాల్ అయినా ఏ అన్నా, స్మాల్ బి అని ఏదైనా ఒకటే ఈ పర్టికులర్ కేసులో. సో ఇప్పుడు ఈ కోడ్ బ్లాక్ పైన ఒక కోడ్ బ్లాక్ క్రియేట్ చేయాలనుకోండి, రైట్. ఎస్కేప్
బటన్ ప్రెస్ చేసి ఏ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్ ఏమైంది, ఒక సెల్ క్రియేట్ అయింది, రైట్? ఒకవేళ దీని కింద క్రియేట్ అవ్వాలనుకోండి, ఆల్రెడీ సెల్ ఉంది, బట్ దీని కింద క్రియేట్ అవ్వాలంటే దీనిపైన అంటే మధ్యలో క్రియేట్ అవ్వాలనుకోండి, ఎస్కేప్ బి. అలాగే ఎస్కేప్ బి ప్రెస్ చేస్తూ ఉంటే మీకు కొత్త క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ నేను హెడ్డింగ్ రాయాలనుకుంటున్నాను, ఎడిషన్ రాయాలనుకుంటున్నాను, కాబట్టి ఇది కోడ్ బ్లాక్ కదా, జస్ట్ కామెంట్ లాగా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఒక ప్రాపర్ హెడ్డింగ్ రావాలనుకున్నట్టు మార్క్ డౌన్ కింద కన్వర్ట్ చేయండి. ఎస్కేప్ ఎం. ఎస్కేప్ ఎంలో 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉంటాయి. సెకండ్ లెవెల్ ఇది, థర్డ్ లెవెల్ ఇది, ఫోర్త్ లెవెల్ ఇది, ఫిఫ్త్ లెవెల్ ఇది, సిక్స్త్ లెవెల్ సిక్స్త్ లెవెల్ ఇది. 7 లెవెల్స్ అంటే ఏముండవు, 6 లెవెల్స్ వరకే ఉంటుంది. 7 లెవెల్స్ ఏమైనా యాడ్ చేస్తే నార్మల్ టెక్స్టింగ్ కాస్ట్ అవుతుంది. జస్ట్ ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ 1 అని రాస్తున్నాను, హెడ్డింగ్ 2 అని రాస్తున్నాను, హెడ్డింగ్ 3, హెడ్డింగ్ 4, హెడ్డింగ్ 5, హెడ్డింగ్ 6. జస్ట్ ఇక్కడ హెడ్డింగ్ 7 లేదు, 7 లెవెల్స్ లేదు, బట్ చూద్దాం. నార్మల్ టెక్స్ట్ కింద కన్సిడర్ అవుతుంది. చూడండి, వేరే హెడ్డింగ్స్ వచ్చాయి కదా. ఒకవేళ మీరు ఏదైనా నార్మల్ టెక్స్ట్ రాసుకోవాలనుకోండి, రైట్, రాసుకోవచ్చు. లెట్స్ దిస్ ఈస్ జనరేటివ్ ఏఐ కోర్స్ అని రాసుకోవచ్చు, టెక్స్ట్ రాసుకోవచ్చు. మార్క్డౌన్లో మీ టెక్స్ట్ రాస్తే ఎర్రర్ ఏమి రాదు. అదే కోడ్లో రాయకూడదు. అలాగే కోడ్ రాస్తే మీకు హ్యాష్తో స్టార్ట్ చేసి కామెంట్ చేయాల్సి, లేకపోతే ఎర్రర్ వచ్చేస్తుంది. ఇక్కడ అర్థం కదా ఈ హెడ్డింగ్స్, వేరియస్ లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఏంటనేది. మొత్తం 6 లెవెల్స్ ఆఫ్ హెడ్డింగ్స్ అనేవి మార్క్డౌన్ సెల్లో ఉంటుంది. ఇంకా ఒకవేళ డిలీట్ చేయాలనుకోండి, ఇప్పుడు యాక్చువల్గా అన్నెసరీ సెల్స్ 4 యాడ్ చేస్తాను నేను. డిలీట్ చేయాలనుకోండి, ఎస్కే ప్రెస్ చేయండి, డిడి 2 సార్లు డిడి ప్రెస్ చేయండి, డిడి. ఎస్కేప్ యాక్చువల్గా ఎందుకు చూడండి, ఎస్కేప్ అసలు ఎందుకు డిడి ప్రెస్ చేస్తే డిలీట్స్ ద సెల్. యాక్చువల్గా మనం ఎస్కేప్ అసలు ఎందుకు ప్రెస్ చేస్తున్నాం అంటే, కోడ్ బ్లాక్ లోపల ఉన్నప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేస్తే ఏమైంది, కోడ్ బ్లాక్ పైన వచ్చింది. సో కోడ్ బ్లాక్ పైన ఉండవాలి. ఈ కమాండ్స్ అన్ని కూడా కోడ్ బ్లాక్ పైన ఉంటే ఎగ్జిక్యూట్ అవుతాయి. అందువల్ల ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాం. ఆల్రెడీ పైన ఉన్నాయనుకోండి, అవసరం లేదు మనకి, అంటే ఎస్కేప్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది, ఎస్కేప్ ప్రెస్ చేశాను, డిడి ప్రెస్ చేశాను, మళ్ళీ ఎస్కేప్ ప్రెస్ చేయాలంటే అవసరం లేదు, ఎందుకంటే పైన ఉంది కదా సెల్, లోపల ఉంటే అప్పుడు ఎస్కేప్ ప్రెస్ చేయాలి. అంటే పైన ఉంది కాబట్టి డిలీట్ చేయాలనుకోండి, ఇది కూడా డిలీట్ చేయాలనుకోండి, జస్ట్ మీరు ఎస్కేప్ డిడి ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. డిడి ప్రెస్ చేయండి సరిపోతుంది, డిడి డిలీట్ అయిపోయింది. ఇవి షార్ట్ కట్స్. అగైన్ ఈ షార్ట్ కట్స్ మీకు ప్రాక్టీస్ మీద వస్తాయి. ఈ షార్ట్ కట్స్ మీకు కామెంట్ సెక్షన్లో యాడ్ చేశాను, ఒకసారి చూడండి. నోట్ ప్యాడ్లో పేస్ట్ చేసుకో. అందరూ పైథాన్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇక్కడ మీకు మొత్తం 3 ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ యాడ్ చేశాను, పైథాన్ ఫైల్స్ ఇచ్చినాను, అండ్ షార్ట్ కట్స్, జూపిటర్ నోట్బుక్ ఒక షార్ట్ కట్స్ ఇచ్చినాను. ఆ 3 పైథాన్ ఫైల్స్ అఫ్ కోర్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఒక సపరేట్ ఫైల్లో పెట్టుకోండి, ఈ షార్ట్ కట్ సపరేట్ ఫైల్లో పెట్టుకోండి. ఓకేనా? ఒకే ఒక నిమిషం, ఇప్పుడు వస్తాను. ఓకే, ఇంతవరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, అందరూ కాపీ చేస్తున్నారా ఈ 3 ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్? ఈ పైథాన్ ఈ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు జిప్ ఫైల్, అని షార్ట్ కట్ సపరేట్గా ఒక నోట్బుక్లో పెట్టుకో, నోట్ ప్యాడ్లో పెట్టుకో. ఆల్రైట్, పైథాన్ స్టార్ట్ చేద్దామా? ఇంతవరకు కంప్లీట్ అయింది. పైథాన్ స్టార్ట్ చేద్దాం.
ఫస్ట్ పైథాన్ మీకు ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. ఆపరేటర్స్ మీకు అర్థమెటిక్, కంపారిజన్, లాజికల్, బిట్ వైజ్, అసైన్మెంట్, స్పెషల్ ఆపరేటర్స్ ఉంటాయి. బిట్ వైజ్ ఆపరేటర్స్ అవసరం లేదు. బిట్ వైజ్ ఆపరేటర్స్ కొన్ని అవసరం ఉంటాయి, అవి మీకు డీప్ లెర్నింగ్లో మళ్ళీ రిపీట్ అవుతాయి. సో అందువల్ల బిట్ వైజ్ ఆపరేటర్స్ ప్రస్తుతానికి నేను ఎక్స్ప్లెయిన్ చేయను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మన అర్థమెటిక్ మిగతా ఆపరేటర్స్ మీద ఫోకస్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ మీకు ఏమేమి ఉంటాయంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులో. మాడ్యులో అంటే ఏం లేదు, రిమైండర్ పార్ట్. ఏదైనా డివిజన్ చేసామనుకోండి, మనం 2 5తో డివైడ్ చేసాం అనుకోండి, ప్లస్ 2 2s 4 కదా, రిమైండర్ ఏమవుతుంది అప్పుడు? 5లో నుంచి 4 తీస్తే 1. సో దీన్ని రిమైండర్ అంటాం. అదే మీకు పైథాన్లో దీన్ని మాడ్యులో ఆపరేటర్ అంటారు. రైట్, సో దీన్ని మాడ్యులో ఆపరేటర్ అంటారు. దీన్ని యాక్చువల్గా ఏమంటారంటే కోషెంట్ అంటారు. ఈ పార్ట్ యాక్చువల్ మనం డివిజన్ చేసినప్పుడు మనకి కోషెంట్ పార్ట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఎడిషన్ స్టార్ట్ చేద్దాం. ఒక 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను 5 అనేది ఇలాగా ఈ సింగిల్ ఈక్వల్ టు యూజ్ చేసినట్లయితే ఆ వాల్యూ అనేది ఈ వేరియబుల్ నేను స్టోర్ చేస్తున్నాను. అదేవిధంగా వైలో 3 పెట్టుకుంటున్నాను. సో x = 5, y = 3. x = 5, y = 3. ఎడిషన్ కదా, సో x + y ఏమైంది? ఇక్కడ 8 వచ్చింది. ఎలా వచ్చింది? x అంటే 5 కదా, సో 5 + 3 8, ఆ విధంగా వచ్చింది. అలాగే మన సబ్ట్రాక్షన్ ఆపరేటర్ మైనస్ ఉంది. మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది? 5 - 3 కదా అవుతుంది. సో 5 - 3 ఏమవుతుంది? 2 వచ్చింది. అలాగే మల్టిప్లికేషన్ కూడా 5 × 3 ఏమవుతుంది? 15 కదా అవుతుంది, 15. అలాగే డబుల్ ఆస్ట్రిక్ ఎప్పుడు ఇచ్చేస్తాం అంటే పవర్ అనమాట. నేను 5 ఇలా ఇచ్చేసాను అనుకోండి, అర్థం ఏంటి? 5 క్యూబ్ అని అర్థం. 5 క్యూబ్ ఏమవుతుంది? 5 × 5 = 25, 25 × 5 = 125 రావాలి. అలాగే మనకి డివిజన్ కూడా ఉంది. డివిజన్ అన్నప్పుడు ఏముంది? ఇప్పుడు యాక్చువల్ 3 5 కదా, 3 తీసుకోవాలి. సో 3 1s 3, అప్పుడు రిమైండర్ ఏమవుతుంది? 2. డివిజన్ అనేది డెసిమల్ పార్ట్ కూడా ఇస్తుంది కాబట్టి ఇక్కడ మనం పాయింట్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 2 అయినా కూడా 0 పెట్టుకుంటాం పాయింట్ పెట్టడం వల్ల. అప్పుడు ఏమవుతుంది? 3 6 18. సో 3 6 18 ఎంత అవుతుంది? మళ్ళీ అగైన్ 2 వస్తుంది రిమైండర్. డెసిమల్ పార్ట్ యాడ్ చేస్తాం కదా, అలాగే 0. సో అప్పుడు ఒక రిజల్ట్ ఎలా వస్తుంది? 1.66 ఎలా వస్తుంది అనమాట. ఇప్పుడు డివిజన్ చేసినప్పుడు 1.6 ఇలా వచ్చింది. దీనికి కారణం ఇది, ఈ వాల్యూ వస్తుంది. డబుల్ స్లాష్ యూజ్ చేసాం అనుకోండి, ఇది ఫ్లోర్ డివిజన్. డైరెక్ట్గా ఫ్లోర్ డివిజన్ చెప్పడం కంటే కూడా ఫస్ట్ ఫ్లోర్ అంటే ఏం చూద్దాం. ఒక 5.2 అనుకోండి, దీని యొక్క ఫ్లోర్ వాల్యూ ఏమవుతుందంటే 5.2 యొక్క ఫ్లోర్ వాల్యూ వితౌట్ డెసిమల్ ఏముంటుందో అదే. సపోజ్ ఇక్కడ నాకు 4.8 తీసుకున్నాను అనుకోండి, ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది? వితౌట్ డెసిమల్ ఏముంది? 4 ఉంది కాబట్టి ఫ్లోర్ వాల్యూ 4 అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీనికి ఫ్లోర్ వాల్యూ ఏమవుతుంది? వితౌట్ డెసిమల్ పార్ట్ 1 కదా, సో 1 అనేది మనకి ఫ్లోర్ డివిజన్ వస్తుంది. సో డబుల్ స్లాష్ యూజ్ చేస్తే డివిజనే ఆ వాల్యూ యొక్క ఫ్లోర్ వాల్యూ ఏమైంది? 1 వచ్చింది. 1.667 కాస్త 1 వచ్చింది, ఇక్కడ ఫ్లోర్ వాల్యూ కాబట్టి. అర్థమైందా? అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, ఫ్లోర్ డివిజన్, మాడ్యులో, మల్టిప్లికేషన్ అండ్ పవర్ ఆఫ్. క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో? పవర్ ఆఫ్ ఏంటండి? అర్థం కాదు. పవర్ ఆఫ్ ఎంత ఏంటి? అది తెలియదు నాకు. డబల్ ఆస్ట్రిష్. ఓకే, మీకు సింబల్ అడుగుతున్నారా మీరు? ఆపరేటర్ అడుగుతున్నారా? మీరు అక్కడ టెక్స్ట్ లో రాశారు కదా, ఒకటి ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మాడ్యులర్ అని, అలానే పవర్ ఆఫ్ కూడా పెట్టారు కదా, అంటే అడుగుతున్నా.
మీ క్వశ్చన్ క్లియర్గా లేదు. పవర్ ఆఫ్ అంటే ఏంటంటే అర్థం కావట్లేదు. ఆ, పవర్ ఆఫ్ ఎగ్జాంపుల్ అర్థం కాలేదా? ఆ, పవర్ ఆఫ్ ఒక ఎగ్జాంపుల్ సింబల్ ఎగ్జాంపుల్ అర్థం కాలేదండి పవర్ ఆఫ్ అంటే. అదే 5 క్యూబ్ అన్నప్పుడు ఏమవుతుంది? 5 to the power 3 ఓకే 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 గాట్ ఇట్, అర్థమైంది. to స్క్వేర్ the power అని మనం డబుల్ ఆస్ట్రిక్ చేస్తాం. దాన్ని పవర్ ఆఫ్ అంటారా? అవును. ఓకే 2 స్క్వేర్ అనుకోండి, జనరల్గా 2 రాస్తాం కదా, 2 to the power ఓకే గాట్ ఇట్. రాస్తాం అదే. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్. ఏమైనా క్వశ్చన్స్ ఏమంటే అడగండి, నెక్స్ట్ మూవ్ అవుతాం. ఓకే, కంపారిజన్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా మీకు ఇక్కడ యూజ్ చేసే ఆపరేటర్స్ అన్నీ కూడా either ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేస్తారు. పైథాన్ అనేది మీ కేస్ సెన్సిటివ్. ఇక్కడ మీకు క్యాపిటల్ టీ ఉంటుంది, అంటే మిగతా అన్ని స్మాల్ లెటర్స్ ఉంటాయి. ఇది ట్రూ ఆ విధంగా ఉంటుంది. ఫాల్స్ కూడా అదే. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు 2 అన్నా అనుకోండి. ఇప్పుడు టైప్ కావాలంటే ఏదైనా ఫంక్షన్స్ అంటే ఏదైనా వేరియబుల్ దాని యొక్క డేట్ టైప్ తెలుసుకోవాలనుకున్నట్లయితే టైప్ ఫంక్షన్ ఇచ్చేస్తాం. చూడండి, బూల్ అని వచ్చింది. బూల్ అంటే బులియన్ అర్థం. ఇప్పుడు ఈ ట్రూ ఇది కేస్ ఇన్సెన్సిటివ్ అయితే కాదు, కేస్ సెన్సిటివ్. నేను స్మాల్ టీ పెట్టాను అనుకోండి, వెంటనే ఏమైంది? నేమ్ ట్రూ ఇస్ నాట్ డిఫైన్డ్ వస్తుంది. సో పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. అలాగే ఫాల్స్ కూడా ఫస్ట్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, ఎఫ్ అనేది, మిగతా స్మాల్ లెటర్స్. బులియన్. సో ఈ విధంగా ఉంటుంది. బట్ ఇక పాయింట్ ఏంటంటే మనం ఏ విధంగా బులియన్ వాల్యూ డిక్లేర్ చేస్తామని కాదు. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఒక వాల్యూని ఇంకో వాల్యూ మనం కంపేర్ చేస్తాం, ఫైనల్గా వచ్చే రిజల్ట్ ట్రూ కానీ ఫాల్స్ కానీ వస్తుందని చెప్పడం అనమాట. సపోజ్ ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ 10 ఉంది, వై ఈక్వల్ టు 4 అని ఉంది, రెండు వేరియబుల్స్ తీసుకున్నాను, రైట్? ఇప్పుడు ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ వై అంటున్నా, అంటే ఏంటి? ఇక్కడ 10 అనేది 4 కంటే ఎక్కువ, అది నిజమే కదా. 10 అనేది 4 కంటే పెద్ద నెంబర్. ఎప్పుడు వస్తుంది? ఏం వస్తుంది ఇక్కడ? ట్రూ వస్తుంది. ఒకవేళ నేను లెస్ దెన్ ఇచ్చాను అనుకోండి, 10 అనేది 4 కంటే తక్కువ అని చెప్తున్నాను, నిజం కాదు కదా అది. సో అప్పుడు ఏమవుతుంది? ఫాల్స్ వస్తుంది. నేను కామెంట్ పార్ట్లో ఎక్స్ప్లెనేషన్ కోసం యాడ్ చేశాను. ఈ కామెంట్ పార్ట్ కంపల్సరీగా ఏం కాదు, ఓకే? జస్ట్ మీకు అర్థం కావడం కోసం ఈ కామెంట్ పార్ట్ యాడ్ చేస్తాను. ఇంటర్నల్గా ఎలా ప్రాసెస్ అవుతుంది చెప్పడం కోసం. మనకి ఎలాగైతే గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉందో, అలా గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు కూడా ఉంది. గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రాశాను అనుకోండి, ఇలాగా ఈక్వల్ రాశానంటే అర్థం ఏంటంటే 10 greater than 4 ఆర్ 10 equal to 4. ఇక్కడ అర్థం ఏంటి? 10 greater than 4 అనేది నిజమే కదా, ట్రూ. ఆర్ 10 greater than 4 ట్రూ, ఆర్ 10 equal to 4. 10 అనేది 4తో సమానమా? కాదు కదా. అప్పుడు ఏమవుతుంది? ఫాల్స్ వస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఎప్పుడైనా సరే మీకు 6 ఉన్నప్పుడు మీకు ఎన్ని ఫాల్స్ ఉన్నా సరే ఒకటి ట్రూ ఉంటే మొత్తం ఏమవుతుందంటే ట్రూ అవుతుంది. అఫ్ కోర్స్ అన్లెస్ అన్ని ఫాల్స్ ఉంటే తప్ప, అన్ని ఫాల్స్ ఉంటే మనం ఏం చేయలేం, ఖచ్చితంగా అది ఫాల్సే అవుతుంది. కానీ అండ్ ఉన్నప్పుడు వేరే సిచ్యువేషన్. అండ్ ఉందనుకోండి, మీకు ఎన్ని ట్రూ ఉన్నా కూడా ఒక ఫాల్స్ ఉంటే ఏమవుతుంది? మొత్తం అది ఫాల్స్ అవుతుంది. బట్ అన్లెస్ అవన్నీ ట్రూ ఉంటే ఆబ్వియస్లీ ట్రూ అవుతుంది. కానీ ఈ సినారిలో ఎలా ఉంది? మనకి ఇక్కడ ఆర్ ఉంది అండ్ ట్రూ ఆర్ ఫాల్స్ ఉంది. ఇక్కడ ఆర్ వచ్చినప్పుడు ఎలాగా ఉంటుంది? ఒక ట్రూ ఉంటే మొత్తం ట్రూ అయిపోతుంది కదా. సో ట్రూ రిజల్ట్, ట్రూ అనేది రిటర్న్ అవుతుంది. ఇదే విధంగా లెస్ దాన్ ఈక్వల్ టు కూడా, ఇప్పుడు ఎక్స్ అంటే 10 వై ఈక్వల్ టు 4 కాబట్టి నేను 10 లెస్ దాన్ 4 రాస్తున్నాను. అంటే అర్థం ఏంటి? 10 లెస్ దాన్ 4 ఆర్ 10 ఈక్వల్ టు 4. యాక్చువల్గా దీని యొక్క షార్ట్ కట్ ఫామే ఇది. ఇది యాక్చువల్ ఫుల్ ఫామ్. సో ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఈక్వల్ టు వై అంటే అర్థం ఏంటి? ఎక్స్ ఈక్వల్ లెస్ దాన్ వై ఆర్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఇది ఫుల్ ఫామ్ యాక్చువల్గా. ఇక్కడ మనం తీసుకున్న ఎక్స్ ప్లస్లో 10 తీసుకున్నాం, వై ప్లస్ 4 తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా చేస్తున్నాం. 10 ఇస్ లెస్ దాన్ 4 ఆర్ 10 ఈక్వల్ టు 4. 10 అనేది 4 కంటే తక్కువ అంటున్నారు, ఫాల్స్ కదా. 10 అనేది 4 కంటే తక్కువ కాదు. 10 ఈక్వల్ టు 4, 10 4 సమానం అంటున్నాను, కాదు కదా. ఆర్ ఉన్నా కూడా అన్ని ఫాల్స్ ఉంటే ఏమవుతుంది? అది ఫాల్సే అవుతుంది, ఓకేనా. సో అందువల్ల మనకి రిజల్ట్ ఏమొస్తుంది? ఫైనల్ రిజల్ట్ ఫాల్స్ వస్తుంది.
సో ఈ విధంగా ఉంటుంది మీకు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు లెస్ దాన్ ఈక్వల్ టు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి ఈ పార్ట్ వరకు? ఓకే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అన్మ్యూట్ చేసుకోండి, మిగతా టైంలో దయచేసి మ్యూట్ చేసుకోండి. ఎందుకంటే ఏమైనా డిస్టర్బెన్స్ ఏమైనా వస్తే రికార్డింగ్లో మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వినేటప్పుడు. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, నెక్స్ట్ ఈక్వల్ టు అండ్ నాట్ ఈక్వల్ టు. యాక్చువల్గా సింగిల్ ఈక్వల్ టు ఏదైనా మనం యూజ్ చేసినప్పుడు ఒక వాల్యూని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేయడం కోసం చేస్తాం, అంటే అసైన్ చేస్తున్నాం. బట్ డబుల్ ఈక్వల్ టు అనేది ఎప్పుడు చేస్తాం అంటే రెండు వేరియబుల్స్ కంపేర్ చేసుకోవాలనుకుంటున్నప్పుడు. సపోజ్ ఎక్స్ ఈక్వల్ టు వై అంటున్నాను. ఎక్స్ అంటే ఏంటి? ఈ పర్టికులర్ కేసులో మనం తీసుకుంది 10 కదా, వై 4. సో 10 అనేది ఈక్వల్ టు 4 అంటున్నాం. యాక్చువల్ 10 4తో సమానం కాదు కదా, అప్పుడు ఏంటి? ఫాల్స్ వస్తుంది. సో ఫాల్స్. నాట్ ఈక్వల్ టు అనుకోండి, ఇలా చేస్తాం, ఎక్స్క్లమేషన్ మార్క్ ఈక్వల్ టు. 10 4తో సమానం కాదు అంటున్నాం, నిజమే కదా, ఆబ్వియస్లీ నిజమే కాబట్టి ట్రూ వస్తుంది. సో ట్రూ వస్తుంది. సో ట్రూ రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది, ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు. కంపారిజన్ ఆపరేటర్ సిబి. క్లియరా? ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి దీంట్లో? నెక్స్ట్ దానికి మూవ్ అవుతామా, లేకపోతే ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఆల్రైట్, నెక్స్ట్ వచ్చేసరికి లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఆర్ నాట్. జనరల్గా ఇవి అండ్ ఆర్ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే రెండు లేదా మోర్ దెన్ 2 రెండు ఎక్స్ప్రెషన్ కంబైన్ చేసేటప్పుడు. ఇది ఒక ఎక్స్ప్రెషన్ అనుకోండి, ఇదొక ఎక్స్ప్రెషన్ అనుకోండి. జనరల్ కంబైన్ చేయడానికి అండ్ కానీ ఆర్ కానీ యూజ్ చేస్తాం. జనరల్గా ఒక ఏ ఎక్స్ప్రెషన్ ఎక్స్ప్రెషన్ సపరేట్ రాయడం కోసం ఈ రౌండ్ బ్రాకెట్స్ యూజ్ చేస్తాం. లేకపోతే ఏమవుతుందంటే మొత్తం అన్ని కలిపేసినట్టు ఉంటుంది అనమాట. నేను ఎక్స్ ఈక్వల్ 10 తీసుకున్నాను, వై ఈక్వల్ 5 తీసుకున్నాను, జెడ్ ఈక్వల్ 3 తీసుకున్నాను. ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై అని ఆర్ వై ఇస్ లెస్ దెన్ జెడ్ రెండు ఎక్స్ప్రెషన్ని నేను ఆర్ బేస్ మీద కంబైన్ చేశాను. ఎక్స్ ఇస్ గ్రేటర్ దెన్ వై అంటే 10 అనేది 5 కంటే ఎక్కువ అంటున్నాను. ఏమంటున్నాను? 10 అనేది గ్రేటర్ దెన్ 5 ఆర్ వై ఇస్ లెస్ దెన్. సో వై అంటే ఏంటి ఇక్కడ? 5 ఇస్ లెస్ దెన్ 3. జెడ్ అనేది అంటున్నాను. సో జెడ్ అని 3 ఈ కేసులో. సో 10 ఇస్ గ్రేటర్ దెన్ 5 ట్రూ కదా, ఆర్ 5 ఇస్ లెస్ దెన్ 3. 5 అనేది 3 కంటే తక్కువ. సో ఇప్పుడు దీని ప్రకారం మీకు ఏమొస్తుంది? మనకి ట్రూ వస్తుందా ఫాల్స్ వస్తుందా? ఇప్పుడు ఆర్ ఉంది, ఇంతకుముందు మనం ఏం డిస్కస్ చేసుకున్నాం దీని గురించి? ఫైనల్ రిజల్ట్ ఏమొస్తుంది? ట్రూ వస్తుందా లేదా ఫాల్స్ వస్తుందా? ట్రూ. ట్రూ. ఎందుకని? ఆర్ ఉంది కాబట్టి. ఆర్ ఉంది. ఒకవేళ అన్ ఉంటే అన్నట్టు ఫాల్స్ వస్తుంది. రెండు ట్రూ ఎందుకంటే ఉంటే ట్రూ వస్తుంది, లేదా ట్రూ. ఫాల్స్. ఎగ్జాక్ట్లీ. ఒక ఫాల్స్ ఉన్నా కూడా అండ్ ఉన్నప్పుడు మొత్తం ఫాల్స్ అయిపోతుంది. బట్ యాక్చువల్లీ మనకి ఇక్కడ ఉన్నది ఆరు కదా, సో ఆరు కాబట్టి ట్రూ ఆర్ ఫాల్స్ అంటున్నాం కాబట్టి ఒక్క ట్రూ ఉన్నా కూడా మొత్తం ఏమవుతుంది? ట్రూ అవుతుంది. సో మనకి వచ్చిన రిజల్ట్ ట్రూ. ఆ విధంగా మనం అండ్ కానీ ఆర్ కానీ యూజ్ చేస్తాం. ఇదే కేసులో అండ్ తీసుకున్నాం అనుకోండి, ట్రూ అండ్ ఫాల్స్ కదా. ట్రూ అండ్ ఫాల్స్ అన్నప్పుడు ఏమవుతుంది? ఒక్క ఫాల్స్ ఉన్నా కూడా మొత్తం ఫాల్స్ అయిపోతుంది. ఈ విధంగా ఫాల్స్ వచ్చింది. నేను వై ఈస్ గ్రేటర్ దెన్ జెడ్ అని పెట్టాను అనుకో, అప్పుడు ఏమొస్తుంది మనకి రిజల్ట్? ఇది ట్రూ అవుతుంది కదా, అండ్ ఉంది కాబట్టి ట్రూ అండ్ ట్రూ అప్పుడు ఏమవుతుంది మనకి? ట్రూ. ఈ విధంగా వస్తుంది. అదే నాట్ అనుకోండి, యాక్చువల్గా ఏమవుతుందంటే ఫ్లిప్ అవుతుంది. సో ఫ్లాల్స్ కాస్త ట్రూ అవుతుంది, ట్రూ కాస్త ఫాల్స్ అవుతుంది. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ వై ఇస్ లెస్ వై ఇస్ లెస్ దెన్ జెడ్ అని పెట్టుకుందాం. వై ఇస్ లెస్ దెన్ జెడ్ అని పెట్టు. యాక్చువల్గా దీన్ని ఫాల్స్ కదా, దీనికి నాట్ అని ఇచ్చాను అనుకోండి, నేను నాట్లో ర్యాప్ చేశాను అనుకోండి. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరిగింది? నాట్ ఆఫ్ ఫాల్స్. నాట్ ఆఫ్ ఫాల్స్ ఏమవుతుంది? ట్రూ అవుతుంది. ఒకవేళ ఇది ట్రూ అనుకోండి, ఇది అప్పుడు ఏమవుతుంది? నాట్ ఆఫ్ ట్రూ ఏమవుతుంది? ఫాల్స్ వస్తుంది. సో అలాగా. సో ఈ పర్టికులర్ కేసు నాట్ ఆఫ్ ఫాల్స్ కాబట్టి ట్రూ వచ్చింది. సో అది లాజికల్ ఆపరేటర్స్. ఓకే, సో నేను ఇక్కడితో ఆపుతాను కాన్సెప్ట్స్ అనేవి. క్వశ్చన్స్ ఏమైనా తీసుకుంటాను. ఇన్ జనరల్గా మీకు జనరేటివ్ ఏమైంది అయినా క్వశ్చన్స్ ఉన్నా, క్లారిటీ ఏమైనా కావాలంటే చెప్పండి. రేపు మిగతా కాన్సెప్ట్ చెప్తాం. అంటే మనకి
బిట్వైజ్ ఆపరేటర్స్ ప్రస్తుతం అవసరం లేదు. అసైన్మెంట్ ఆపరేటర్స్ స్టార్ట్ చేద్దాం. అసైన్మెంట్ ఆపరేటర్స్, స్పెషల్ ఆపరేటర్స్, మిగతా కాన్సెప్ట్స్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందా? నేను ఎవరో క్వశ్చన్ రైట్ చేశారు, సాఫ్ట్వేర్ సెటప్ ఇదంతా అడిగారు కదా. సో స్టెప్ బై స్టెప్ వెళ్తాం. ఏ సాఫ్ట్వేర్ అయితే అవసరం ఉంటుందో ఆ సెషన్లో నేను అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మీకు డాక్యుమెంటేషన్ ఉంటుందండి. సపోజ్ ఇదే తీసుకుందాం, ఇన్స్టలేషన్ గైడ్ వెనకొండ అనుకోండి, ఇలా ఉంటుంది. అలాగే మిగతా వాటికి కూడా డాక్యుమెంటేషన్ ప్రొవైడ్ చేస్తాం. ఇది అడుగుతున్నా చెప్పండి. ఇప్పుడు అనుకోండి, ఇన్స్టలేషన్ విజువల్ కోడ్ కూడా యూజ్ చేస్తాం. మీకు చూడండి అరౌండ్ 170 పేజెస్. సో మోస్ట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్స్ ఇక్కడ ఉంటాయి. కాకపోతే రిక్వైర్మెంట్ బట్టి మనం ఇన్స్టాల్ చేసుకోవాల్సింది, రైట్? డే వన్లోనే మొత్తం ఇన్స్టలేషన్ చేస్తే సిస్టమ్ సరిపోదు. ఓకేనా? అండ్ విజువల్ కోడ్ కూడా మనం ఇన్స్టాల్ చేస్తాం. దానికి సంబంధించి కూడా మీకు నేను సాధ్యమైనంత నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. 90% కేసెస్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాను. వెరీ రేర్ కేసులో మాత్రమే మీకు మీ ఓన్గా వీడియో ప్రకారం చూడాల్సి ఉంటుంది. వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమైనా క్వశ్చన్స్ కానీ చెప్పండి. కోర్స్ ఫీ గురించి మీరు ఇన్స్టిట్యూట్ కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. కోర్స్ ఫీ గురించి కానీ వీడియోస్, కోర్స్ డ్యూరేషన్ 2 to 3 months పడుతుంది. కోర్స్ ఫీ వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారు. వీడియోస్ యాక్సెస్ కూడా మీకు కోర్స్ ఎన్రోల్ అయిన తర్వాత వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. స్క్రిప్ట్స్ మాత్రం నేను ప్రొవైడ్ చేస్తాను. సెషన్ డెలివరీ మాత్రం నేను ప్రొవైడ్ చేస్తాను. టెక్నికల్ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేస్తారు. ఆ వాట్సాప్ గ్రూప్లో ఏమైనా కావాలంటే పోస్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ ఎంఎల్ ఇంజనీర్ కూడా ఈ కోర్స్ హెల్ప్ అవుతుందా సార్? ఎంఎల్ ఇంజనీర్ రోల్స్ కి? ఎంఎల్ ఇంజనీర్ రోల్స్ ఇప్పుడు ఏమీ లేవండి. ఎంఎల్ ఇంజనీర్ మిషన్ లెర్నింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఈ కోర్సులో. అయితే ఎంఎల్ స్పెషలైజేషన్ కాదు. ఎంఎల్ రిక్వైర్మెంట్ ఏమీ లేవు ఇప్పుడు. జనరేటివ్ మీదే ఉన్నాయి. ఎంఎల్ అనేది డీప్ లెర్నింగ్ ఒక బేస్గా వర్క్ అవుతుంది. డీప్ లెర్నింగ్ మీకు జనరేటివ్ బేస్గా వర్క్ అవుతుంది. మిషన్ లెర్నింగ్ కవర్ అవుతుంది, కానీ ఎంఎల్ ఇంజనీరింగ్ అప్లై చేసుకోవడం కోసం కాదు. ఎంఎల్ ఇంజనీరింగ్ రోల్స్ ఏమీ లేవు. ఆ జాబ్ డిస్క్రిప్షన్ చదివితే అగైన్ మళ్ళీ జనరేటివ్ కంటెంటే ఉంటుంది ఒకవేళ ఎంఎల్ ఇంజనీర్ ఇచ్చినా కూడా. రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? యా, అంజనా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. అంజనా, క్వశ్చన్స్ కానీ మీకు డిఫికల్టీ ఏమన్నా ఉందా ఫాలో అవుతున్నప్పుడు, సెషన్ ఫాలో అవుతున్నప్పుడు? లేదు లేదు. కాకపోతే నిన్న ఒక్కసారి జెన్ ఏఐ వాళ్ళ రోల్ ఎలా ఉంటుంది? ఒకవేళ ఇప్పుడు మనం సపోజ్ జాబ్ చూస్తే ఎగ్జాక్ట్‌గా వాళ్ళ రోల్ ఏంది అనేది కొంచెం ఐడియా కావాలి. ఓకే, జనరేటివ్ రోల్ ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే వేరియస్ టీమ్స్కి ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడము, లేకపోతే వెబ్ డెవలపర్స్కి ఏపీఎస్గా అంటే మోడల్ని ఏపీగా ఎక్స్పోజ్ చేయడము. అంటే చాట్ బాట్ క్రియేట్ చేయాలనుకోండి, వాళ్ళు ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తారు, కానీ అండర్ ద హుడ్ మోడల్ ఉంటుంది కదా, దాన్ని ఏపీగా మనం ఎక్స్పోజ్ చేయాలి. లేదు అంటే కొంత ఫినాన్స్ టీం ఉంది, హెచ్ఆర్ టీం ఉంది, వాళ్ళకి జనరేటివ్ ఏంటి తెలియదు. అది చాలా హెల్ప్ అవుతుందని వాళ్ళకి తెలుసు. మేనేజ్మెంట్కి తెలియదు ఎలా చేయాలి, యాక్సెస్ చేసుకోవాలో. అది ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఒకవేళ వాళ్ళకి సంబంధించిన అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా ఒక యాప్ లా క్రియేట్ చేసి ఇవ్వడము చేయాలంటే చేయొచ్చు. అది జనరేటివ్ ఇంజనీర్స్ చేస్తున్నారు. అంటే ప్రస్తుతం ఏం చేస్తున్నారు అంటే ఉన్న టీమ్స్ అలాగే ఉన్నాయి. జనరేటివ్ టూల్స్ని వాళ్ళకి ఒక యాప్ లాగో లేదా వాళ్ళకి హెల్ప్ అయ్యే విధంగా చేస్తున్నాం. బట్ ఫ్యూచర్లో అలాగుండదు. ఫ్యూచర్లో ఏంటంటే జనరేటివ్ ఏని యూజ్ చేసుకొని ఎండ్ టు ఎండ్ మీరు సొల్యూషన్ బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ నిన్న ఏఐ అండ్ జనరేటివ్ ఏ డిఫరెన్స్ మీకు డెమో సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హియర్ మీరు ఉన్నారు కూడా. ఫస్ట్ మీ సెషన్ స్టార్ట్ అయిందే అసలు ఏఐ అంటే ఏంటి, జనరేటివ్ ఏ ఏంటి. జనరేటివ్ అనేది ఒక మీకు ఏఐలో సబ్ డొమైన్. ఒకసారి చూడండి, ఆ వీడియో చూడండి, చాలా డొమైన్స్ ఉన్నాయి. డెమో సెషన్ వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఆల్రెడీ నేను ఉన్నారు, ఫస్ట్ నుంచే ఉన్నారు మీరు. రైట్, ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? అంతే సార్.
ప్రస్తుతం మీకు నిన్న ఆ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక స్టాక్ ఉన్నట్లయితే ఎండ్ టు ఎండ్ మొత్తం బిల్డ్ చేస్తారు జనరేటివ్ ఏహెచ్ఎస్. సో ఇప్పుడున్న డైనమిక్స్ అండ్ ఫ్యూచర్లో 2 to 3 years లో వచ్చే డైనమిక్స్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో 1 పర్సనే ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ మొత్తం బిల్డ్ చేస్తారు బిల్డ్ చేస్తారు. అవును. మొత్తం ఏమవుతున్నాయంటే అన్ని స్టాక్స్ అన్ని కూడా కన్వర్జ్ అవుతున్నాయి అంతే. సపరేట్ గా ఉండేవి కదా, ఎందుకంటే ఒకరు హ్యాండిల్ చేయలేదు కాబట్టి. కానీ ప్రస్తుతం ఫ్యూచర్ అలా ఉండదు. అండ్ మోర్ ఓవర్ ఇన్ఫ్రా అనేది కూడా ఇప్పుడు క్లౌడ్ బేస్డ్ అయిపోయింది కాబట్టి ఇన్ఫ్రా మేనేజ్మెంట్ కూడా మీకు కంప్లీట్ గా క్లౌడ్ కి మూవ్ అవుతుంది అనమాట ఫ్యూచర్. సార్ ఇన్ ఎక్స్టెన్షన్ టు ద సేమ్ క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు మీరు లైక్ ఏజెంట్ బిల్డ్ చేయడం కానీ బాట్ బిల్డ్ చేయడం కానీ నేర్పిస్తారు. సో ఎనీ స్పెసిఫిక్ టూల్ యూస్ చేస్తామా సార్? అంటే ఎనీ స్పెసిఫిక్ ఏఐ టూల్ ని మనం చూస్ చేసుకుంటామా హియర్, అండ్ దట్ కెన్ బి అప్లికబుల్ టు ఎనీ టూల్ దట్ వీ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ ఫ్యూచర్? సో మీకు టూల్స్ ఉంటాయి డెవలప్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. ఇక్కడ మనం అంతా ఫ్రేమ్ వర్క్స్ యూజ్ చేస్తాం. ప్రోగ్రామాటిక్ వే అనేది మీకు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. మీరు టూల్ బేస్డ్ టూల్స్ ఉంటాయి. ఇప్పుడు నిన్న మీకు చూపించిన టూల్ ఎంఎస్టీవీ ఒక టూల్, అలాగే ఎల్ఎం స్టూడియో అని ఒక టూల్. ఇవన్నీ కూడా మోడల్ టెస్ట్ చేయడం కోసం చేస్తాం. అలా కాకుండా వేరే ఆల్టర్నేటివ్ టూల్స్ కూడా ఉంటాయి, కేవలం మోడల్ టెస్టింగ్ కోసం మాత్రమే కాదు. కానీ ఆ టూల్స్ అనేది కేవలం డెవలప్మెంట్ పర్పస్ కోసం మాత్రమే. బట్ అట్ ది ఎండ్ మీరు ప్రోగ్రామాటిక్ గా ఒక ఏపీని ఎక్స్పోజ్ చేయడమో లేదా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయడం చేయాల్సి ఉంటుంది. సపోజ్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ మోడల్ని డెమాన్స్ట్రేట్ చేయడం కోసం వెబ్ డెవలప్మెంట్ లేదా మార్కెటింగ్ మేనేజ్మెంట్ టీమ్కి డెమాన్స్ట్రేట్ చేయడం కోసం క్విక్గా ఒక ఇంటర్ఫేస్ కావాలనుకోండి. స్ట్రీమ్లైట్ కానీ గ్రాడియో కానీ కొన్ని ఉన్నాయి, ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ప్రొడక్షన్ గ్రేడ్ అనేది కాదు, కానీ అంటే ఆ డెమాన్స్ట్రేషన్ ప్రొవైడ్ చేసినంత వాళ్ళు వెబ్ డెవలప్మెంట్ టీం వాళ్ళు ఎంబెడ్ చేసుకుంటారు. కానీ అట్ ది ఎండ్ మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆ ఫైనల్ ప్రోడక్ట్ని ఏపీఐ లాగా ఎక్స్పోజ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సినారీలు ఎలా ఉంటుందంటే మేనేజర్ ఉంటారు, ఇప్పుడు నాకు జనరేట్ ఒక టూల్ లాగా కావాలి, నాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆ డాక్యుమెంట్స్ని అప్లోడ్ చేస్తే దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే నాకు ఆన్సర్ చేయాలన్నా అన్నాను అనుకోండి. అది యాక్చువల్గా ఏంటి, ఆ పర్టికులర్ పర్సన్కి మాత్రమే లేదా ఆ పర్టికులర్ గ్రూప్కి మాత్రమే అన్నప్పుడు ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్స్ అవసరం లేదు, ఇంటర్ఫేస్ అవసరం లేదు. ఇప్పుడు రియాక్ట్ బేస్డ్ ఫ్రంట్ ఎండ్ లేదా మీకు ఎక్స్ప్రెస్ యూజ్ చేసి లేదా వేరే అదర్ ఆల్టర్నేటివ్ బ్యాక్ ఎండ్ యూజ్ చేసి చేయాల్సిన అవసరం లేదు. రూబీ ఆన్ రైల్స్ అలాంటివి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడు ఈజీగా మీరు స్ట్రీమ్లైట్ గ్రాడియో యూజ్ చేసుకొని చేయొచ్చు. రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి ప్రొడక్షన్ గ్రేడ్ రియాక్ట్ ఇవన్నీ ఫ్రంట్ ఎండ్ మనం క్రియేట్ చేయము, మనం ఏపీఐ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం స్ట్రీమ్లైట్ గ్రాడియో ఇవన్నీ కూడా ఒక బేసిక్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసేది ఎలాగనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్పండి. ఓకే సార్, ఐ మీన్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్, సో ఐ మీన్ మీరు చెప్పేది కొంచెం అంటే కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. బట్ హౌ మచ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఇస్ రియల్లీ రిక్వైర్డ్ అంటే ఇది నేర్చుకోవాలి అంటే but from AI tools that, and what I'm hearing, that we can also build a code and we don't need something to be written manually kadandi. So anduku a level of knowledge kavali, and what kind of ante technical experiences unte deeniki help avutundi sir. Ante we really want to learn, but is there something that background lo memo edanna inka explore cheyadamo నేర్చుకోవడమో చేయొచ్చా? అదే నేను డెమాన్స్ట్రేషన్ లో ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రీ రిక్విజిట్స్ గురించి మాట్లాడుకున్నాం. ప్రీ రిక్విజిట్స్ వచ్చేసరికి మనకి మ్యాథమెటిక్స్ స్టడీస్ అవసరం ఉంటుంది, అది ఈ కోర్సులో పార్టే. పైథాన్ అవసరం ఉంటుంది, అది కూడా ఈ కోర్సులో పార్టే అని చెప్పాను. అండ్ లాజిక్ బిల్డింగ్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్ కింద వస్తుంది. అది మీకు డేటా స్ట్రక్చర్ అల్గోరిథమ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు ప్రస్తుతం, ఎందుకంటే మీకు టూల్స్ యూజ్ చేసుకోవచ్చు, అంటే జనరేటివ్ టూల్స్ యూజ్ చేసుకోవచ్చు కోడ్ జనరేట్ చేసుకోవచ్చు. కాకపోతే అంత ఈజీ అంటే అది కాదు, ఎందుకంటే మళ్ళీ ఆ కోడ్ని స్టిచ్ చేయాలంటే ఒక ఎండ్ అప్లికేషన్ బిల్డ్ స్టిచ్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు. ఆ స్టాక్ మీద కొంచెం బేసిక్ నాలెడ్జ్ అనేది అవసరం, 3 to 6 months ఒక ఎఫర్ట్ అవసరం ఉంటుంది. బట్ అంత లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అవసరం అంటే అవసరం లేదు, ఎందుకంటే మన టూల్స్ ఉన్నాయి, అవే కోడ్ జనరేట్ చేసేస్తాయి. న్యాచురల్ లాంగ్వేజ్ లో మనం ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే అది రెస్పాన్స్ ఇస్తుంది, రైట్? కాకపోతే ఏదైనా మీకు జనరేటివ్ అయ్యేసరికి మీకు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, పైథాన్, జావా స్క్రిప్ట్, C++, జావా ఉన్నాయి. బట్ మీకు రియల్ టైంలో వచ్చేసరికి పైథాన్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి పైథానే యూజ్ చేస్తాం. చాలా మంది మీకు జావాలో ట్రై చేశారు, జావా స్క్రిప్ట్లో ట్రై చేశారు, ఉన్నాయి ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి,
బట్ ఇంత రోబస్ట్గా అయితే లేవు. ఓకే. ఒకటి లాజిక్ బిల్డింగ్ అనేది పెద్ద అవసరం అంటే ఖచ్చితంగా అవసరం లేదు, టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి పైథాన్ నేర్చుకోవాలంటే పైథాన్ నేర్చుకోవడం బెటర్ ఇంప్లిమెంటేషన్ వైస్. అండ్ లాజిక్ అగైన్ మనం టూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పైథాన్ నేర్చుకుంటే మనకి మొత్తం జనరేటివ్ వచ్చేస్తుంది అంటే రాదు. పైథాన్ అనేది జస్ట్ బేసిక్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు నేను తెలుగు నేర్చుకుంటే మీకు జనరేటివ్ వస్తుందా, లేదా ఇంగ్లీష్ నేర్చుకుంటే జనరేటివ్ వస్తుందా అంటే రాదు కదా. ఆ లాంగ్వేజ్ ఏంటి, మన కమ్యూనికేషన్ కోసం. అలాగే అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది, మనం సపరేట్గా కోర్స్ తీసుకోవాల్సి ఉంటుంది, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి నేర్చుకోవాలనుకుంటాం. అలాగే దానికి సంబంధించిన ఫ్రేమ్ వర్క్స్, లైబ్రరీస్, మాడ్యూల్స్ ఉంటాయి, అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పైథాన్ నేర్చుకున్న తర్వాత మీకు మిషన్ లెర్నింగ్ ఇంప్లిమెంట్ చేయాలనుకుంటే సైకిట్ లెర్న్ అని ఒక లైబ్రరీ యూజ్ చేస్తాం. డీప్ లెర్నింగ్ వచ్చేసరికి టెన్సర్ఫ్లో కానీ మీకు లేదా పైటార్చ్ కానీ యూజ్ చేస్తాం, లేదా సింప్లీ టార్చ్ అని అంటాం. లేదా మీకు జనరేటివ్ అనుకోండి, జనరేటివ్ అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, లాంగ్ చైన్ కానీ లాంగ్ గ్రాఫ్ కానీ యూజ్ చేస్తాం. అదే నో కోడ్ సొల్యూషన్ ఏంటంటే లాంగ్ ఫ్లో యూజ్ చేస్తాం. సో ఆ ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది రైట్ ఫ్రమ్ స్క్రాచ్, మళ్ళీ రీఇన్వెంట్ చేయాల్సిన అవసరం లేకుండా. సో పైథాన్ అనేది ఒక లాంగ్వేజ్ లాగా, మిగతావన్నీ కూడా ఏంటి ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం ఆ ఫ్రేమ్ వర్క్స్, ఆ లైబ్రరీస్ కంబైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంటుంది, పైథాన్ ఎంతవరకు నేర్చుకోవాలి అని. పైథాన్ బేసిక్స్ ఎంతవరకు అవసరం అంతవరకు నేర్చుకో, మరి టూ మచ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మనం 4 to 5 సెషన్స్ ఈ పైథాన్ మీదే ఉంటుంది. ఎక్స్ట్రాగా ఒక 1 సెషన్ అనేది చివరిలో ఉంటుంది, అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటుంది, అది అవసరం లేదు. బట్ మీరు నేర్చుకుంటే బెటర్. మీకు మరీ ఇంటెప్త్గా నేర్చుకోవాల్సిన అవసరం, ఎందుకంటే ఇది మొత్తం దీని మీద టైం ఫోకస్ చేస్తాను అనుకోండి, మిగతా వాటి మీద ఫోకస్ చేయలేం. ఓకే, సో అందువల్ల కేవలం పైథాన్ ఒక లాంగ్వేజ్ లాగా అనుకోండి. మిగతావన్నీ కూడా ఆ రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేయడం కోసం మనకి అవైలబుల్ ఉన్న ఫ్రేమ్ వర్క్స్. ఇలాంటి ఫ్రేమ్ వర్క్స్ మీకు ఇంత రోబస్ట్ ఆఫ్ ఫ్రేమ్ వర్క్స్ మీకు జావాలో కానీ C++లో కానీ లేవు. బట్ రీసెర్చ్ సైడ్ వచ్చేసరికి C++ వాడతారు. ఇప్పుడు గూగుల్ వాళ్ళు వీళ్ళు ఉన్నారు అనుకోండి, పైథాన్ వాడరు, C++ వాడతారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఫ్రేమ్ వర్క్స్ అవసరం లేదు, రైట్ ఫ్రమ్ స్క్రాచ్ బిల్డ్ చేయాలి, అప్పుడు వాళ్ళు C++ వాడతారు. ఈ ప్రాజెక్ట్ డ్యూరేషన్ ఎన్ని రోజులు ఉంటుందండి జనరల్గా? ప్రాజెక్ట్ డ్యూరేషన్ మేబీ ఒక 2 to 3 వీక్స్ ఉంటుంది మొత్తం. ప్రాజెక్ట్స్ మాత్రం అంటే 10 to 15 ప్రాజెక్ట్స్ కాబట్టి 2.5 అలాగ ఉంటుంది. అంటే కొన్ని సెమీ ప్రాజెక్ట్స్ కూడా వస్తాయి, అందువల్ల సెమీ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లాగా వస్తాయి, మిడ్ లెవెల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ లాగా వస్తాయి, అవి మెయిన్ ప్రాజెక్ట్కి వెళ్ళిపోతాయి. నేను అడిగేది ప్రాజెక్ట్ డ్యూరేషన్. ఇన్ కేస్ మనం ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఇన్ కేస్ ఇది రోల్కి ఎంతసేపు, అంటే షార్ట్ టర్మ్ ప్రాజెక్ట్సా, లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్సా, థింక్ మళ్ళీ ఇమీడియట్గా స్విచ్ చేయాలా వన్స్ ప్రాజెక్ట్ అయిపోతే? అది కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ ఆ కంపెనీ, ఆ ప్రాజెక్ట్ బట్టి ఉంటుంది. అది ఎలా చెప్తాం, యావరేజ్ అలా చెప్పలేము. కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ ద ప్రాజెక్ట్. సపోజ్ ఇప్పుడు ఒక 1 month ఒక దగ్గర పనిచేశారు, ఒక ప్రాజెక్ట్లో పనిచేశారు, వాళ్ళని ఒక జనరేటివ్ ఇంజనీర్, డెడికేటెడ్ జనరేటివ్ ఇంజనీర్గా యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఇంకో టీంలో కూడా ఇదే లెవెల్ ఆఫ్ అప్లికేషన్ వాళ్ళకి బిల్డ్ చేయాలనుకోండి, వాళ్ళకి కూడా మనకి ఈ విధంగా జనరేటివ్ ఇంప్లిమెంటేషన్ చూపించాలి వాళ్ళకి, ప్రాక్టికల్గా వాళ్ళ ప్రాజెక్ట్లో తీసుకురావాలనుకోండి. ఆబ్వియస్లీ ఏం చేస్తే ఇంకో ప్రాజెక్ట్ షిఫ్ట్ చేస్తారు. అది కంప్లీట్లీ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్, ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ మారుతూ ఉంటుంది. అది మనం ఎలా చెప్తాం, అది మేనేజ్మెంట్ డెసిషన్ బట్టి ఉంటుంది. ఓకే, సో ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? సార్ జస్ట్ లాస్ట్ క్వశ్చన్, లైక్ మనం ఈ కోర్స్ కంప్లీట్ చేసే టైంకి ఆర్ వి కాన్ఫిడెంట్ ఎనఫ్ టు బిల్డ్ ది ఎంటైర్ సొల్యూషన్, లైక్ ప్రొడక్ట్ ఫ్రమ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, డేటాబేస్, మనం అన్ని ఇంటిగ్రేట్ చేసి ఒక కంప్లీట్ ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేయొచ్చా? అప్లికేషన్ బిల్డ్ చేయడం వన్ స్టాక్ యూజ్ చేసి, లైక్ .NET ఆర్ జావా ఆర్ ఎనీథింగ్ కాదు. ఈ కోర్స్ యొక్క పర్పస్ అది కాదు. మనం ఇక్కడ యాక్చువల్లీ ఇది వెబ్ డెవలప్మెంట్ విత్ జనరేటివ్ AI కోర్స్ కాదు. ఇది కేవలం జనరేటివ్ AI మాత్రమే. మీరు .NET డెవలపర్ అని చెప్పారు కదా, సో .NET డెవలపర్ మీకు దాని మీద ఫోకస్ క్రియేట్ అయింది కాదు, కేవలం జనరేటివ్ AI టూల్స్ లేదా జనరేటివ్ AI సొల్యూషన్స్ ఎలా బిల్డ్ చేయాలన్నది. అది వెబ్ డెవలప్మెంట్ యూజ్ చేసుకుంటారా లేకపోతే వేరే విధంగా యూజ్ చేసుకుంటారా మీ చాయిస్. బట్ ఈ కోర్స్ అయితే మాత్రం వెబ్ డెవలప్మెంట్ విత్ జనరేటివ్ అయితే కాదు. జనరల్గా వెబ్ డెవలప్మెంట్ జనరేటివ్ తీసుకున్నట్టయితే కేవలం టూల్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇన్ డెప్త్గా వెళ్ళరు.
సో మనం ఒక బౌండరీ క్రియేట్ చేసుకోవాలి, వేరే చాయిస్ లేదు. సో జనరేటివ్ అయినప్పుడు జనరేటివ్ స్పెసిఫిక్ ఉండడం బెటర్. వెబ్ డెవలప్మెంట్ జనరేటివ్ అన్నాను అనుకోండి, మరి ఇన్డెప్త్గా జనరేటివ్లో వెళ్ళలేరు. సో అదొక ఇష్యూ ఉంటుంది. సో ఒక బౌండరీ క్రియేట్ చేసుకుని జనరేటివ్ మాత్రం ఫోకస్ చేయండి. మీరు డాక్యుమెంట్ ఆల్రెడీ తెలిస్తే ఈజీగా మీరు ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. ఓకే సార్, థ్యాంక్ యూ. యా, దట్స్ ఇట్ అండి. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడగచ్చు, లేకపోతే లాగ్ ఆఫ్ అయిపోవచ్చు. రేపు ఇదే టైం 9 o'clock మీట్ అవుదాం. ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా నోట్ డౌన్ చేసుకో, నోట్ ఫైల్ నోట్ డౌన్ చేసుకోండి. ఆల్రెడీ అన్ని ఫైల్స్ మీకు కాపీ చేసుకోవాలని అనుకుంటున్నాను. షార్ట్ కట్స్ ఆ python.zip మాకు చార్ట్లో పెట్టాను, అండ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. రేపటి లోపల ఎన్కొండ ఇన్స్టలేషన్ కంప్లీట్ చేసేయండి. థ్యాంక్ యూ ఆల్ సార్. రైట్, యా, థ్యాంక్స్.